బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగా. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయం ఈ రీతిగా మరి బైబిల్ సమయం కార్యక్రమం ద్వారా మీ గృహాన్ని దర్శించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? అనేకులు ఈ కార్యక్రమం ద్వారా మీరు బలపడుతున్నారని, అనేకులు ఈ కార్యక్రమం ద్వారా రక్షింపబొందుతున్నారని, అనేకులు ఈ కార్యక్రమం ద్వారా స్వస్థపడుతున్నారని మా ఆఫీస్కి మీ ఉత్తరాల ద్వారా తెలుపుతున్నందుకు మా హృదయాల్లో ఎంతో సంతోషము, ఆనందము. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు, నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు, నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. వేషధారి ఓ వేషధారి, నీ బ్రతుకంతా మార్చుకోవా. వేషధారి ఓ వేషధారి, నీ బ్రతుకంతా మార్చుకోవా. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు, నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. సున్నము కొట్టిన సమాధిలా ఉంటివా, పైన తెలుపే గాని లోపల కుళ్ళు. సున్నము కొట్టిన సమాధిలా ఉంటివా, పైన తెలుపే గాని లోపల కుళ్ళు. నీ బ్రతుకంతా అలా ఉన్నదా, ఆచారాలకు బానిసైతివా. నీ బ్రతుకంతా అలా ఉన్నదా, ఆచారాలకు బానిసైతివా. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు, నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు.
ఏపుగా ఉన్నది అంజూరపు చెట్టు, పైకి పచ్చదనమే దాని ఫలము శూన్యము. ఏపుగా ఉన్నది అంజూరపు చెట్టు, పైకి పచ్చదనమే దాని ఫలము శూన్యము. నీవు కూడా అలాగుంటివా, ఆత్మ ఫలములు కాయకుంటివా. నీవు కూడా అలాగుంటివా, ఆత్మ ఫలములు కాయకుంటివా. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు. నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. అబ్షాలోము చూడ పైకి ఎంతో సుందరుడు, హృదయమంత నిండే కుట్ర కుతంత్రాలతో. అబ్షాలోము చూడ పైకి ఎంతో సుందరుడు, హృదయమంత నిండే కుట్ర కుతంత్రాలతో. నీవు కూడా మోసంతోను నీ బ్రతుకంతా గడుపుచుంటివా. నీవు కూడా మోసంతోను నీ బ్రతుకంతా గడుపుచుంటివా. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు. నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే. ప్రార్థన చేసుకొని ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన ఈ రాత్రి ప్రభువా మీ కృపా సన్నిధిని వచ్చే కృపను మీరు మాకు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొన్ని నిమిషాలు నాయన మీ వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం ప్రభువా. వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సు మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన మరి కష్ట పరిస్థితుల్లో, నాయన మరి దుఃఖ దినాల్లో నాయన ప్రభువా ప్రియులు జీవిస్తుండగా ప్రభువా మీరు వారితో మాట్లాడమని అడుగుతున్నాం. మీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనే అంశంపై మేము ఈరోజు మాట్లాడబోచుండగా ప్రభువా, మేము ఈరోజు ధ్యానించబోచుండగా ప్రభువా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాం. నాయన మీరే సహాయం చేయండి. నిస్పృహ నిరాశలో ఉన్న బిడ్డల్ని ఈ రాత్రి మీరు లేవనెత్తమని అడుగుతున్నాం ప్రభువా. మీ వాక్యంలో ఉన్న బలము, మీ వాక్యంలో ఉన్న శక్తి ద్వారా ప్రభువా ప్రియ బిడ్డలతో ప్రత్యేకంగా మీరు మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సాయంకాలం ధ్యాన అంశము, దేవాతి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనే అంశంపై మనము ఈ రాత్రి ధ్యానించబోతున్నాం. వీక్షించే మీరు అనేకులు కష్ట నష్టాల్లో, దుఃఖ దినాల్లో జీవిస్తున్నట్టున్నారు. అనేక సార్లు ప్రశ్నలు, అనేక సార్లు కష్ట నష్టాలు. నాకెప్పుడు ఈ కష్టం తొలగిపోవును, నాకెప్పుడు ఈ దుఃఖ దినాలు ఎప్పుడు సమాప్తమవును అన్న రీతిగా జీవిస్తున్నారు. ఈ సాయంకాలము పరిశుద్ధాత్మ దేవుడు మీతో ప్రత్యేకంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మీరు దుఃఖభరితమైన జీవితం, దుఃఖభరితమైన వివాహము, దుఃఖభరితమైన వ్యాపారము, దుఃఖభరితమైన సేవలు మీరు జీవిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. చూడండి, బైబిల్ ఉన్నవారు చూడండి, ఆది కాండము 18వ అధ్యాయం, ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 18 వర్స్ 14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చూసారా? That is the key word what we are discussing today. That is the key word what we are going to do our devotion. ఈ సాయంకాల సమయం మనము ధ్యాన అంశము యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? Is there anything too hard for the Lord? వాక్యం వింటున్న ప్రియులు, వాక్యం వింటున్న స్నేహితుడ సోదరి గమనించవలసిన విషయం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? Is there anything too hard for the Lord? వాక్యం వింటున్న మీరు అనుకోవచ్చు, అనేక సంవత్సరాల నుంచి నేను దేవుని మీద ఆధారపడ్డాను, అనేక సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, నా కుటుంబంలో వివాహం జరగాలని, నా కుటుంబంలో నా కుమార్తెకు నా కుమారుడికి వివాహం జరగాలని అనేక సంవత్సరాలుగా దేవుని చిత్తంపై ఆధారపడి, దేవునిపై ఆధారపడినప్పటికీ కూడా నాకు జవాబు రావడంలే, నా ఉద్యోగంలో నాకు ఫలితము దక్కడంలే, నేనున్న వివాహ జీవితంలో కష్ట నష్టాలు, నేను దేవుని మీద ఆధారపడి వివాహం చేసుకున్నాను, దేవుని మీద ఆధారపడి ఇదే దేవుని చిత్తమైన సంబంధమని నేను వివాహం చేసుకున్నాను, అయినప్పటికీ కూడా
నా జీవితంలో కష్టము నష్టము. ప్రియ చెలమా, ప్రియ తమ్ముడు, వాక్యం వింటనే మీరు గమనించవలసిన విషయం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నువ్వు కార్యక్రమం ముందు కూర్చొని ఎంతో దుఃఖభరితమైన జీవితం జీవిస్తున్నావేమో, నువ్వెంతో దుఃఖంలో ఉన్నావేమో, దుఃఖ సాగరములో మునిగిపోయి ఉన్నావేమో. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు ప్రత్యేకంగా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అనేక సార్లు దేవుని సన్నిధికి మనం వస్తూ ఉంటాం కదా, అనేక సార్లు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూస్తున్నప్పుడు ఒక ఆశతో we come with an anticipation, we come with expecting God to do something, expect to look forward, to anticipate or to look forward for the occurrence of something unexpected. Expect God to do the unexpected this evening. పరిశుద్ధాత్మ దేవుని ఈ సాయంకాలము దేవుని అసాధ్యమైనది సాధ్యపరిచే రీతిగా దేవునితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ టు హ్యాపెన్ వెన్ యూ కమ్ టు గాడ్స్ హౌస్? నువ్వు ఈ కార్యక్రమం చూస్తుండగా నీ జీవితంలో ఏ మార్పు జరగాలని, ఎటువంటి క్రియ జరగాలని ఆశతో వచ్చావో నాకైతే తెలియదు, కానీ దేవాతి దేవుడికి తెలుసు. దేవుడికి, యెహోవా దేవుడికి నువ్వు జీవిస్తున్న జీవిత విధానము, యెహోవా దేవుడికి నువ్వున్న స్థితిగతి, యెహోవా దేవుడికి నువ్వు బాధపడుతున్న నీ దుఃఖభరితమైన నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు ఈ సాయంకాలం నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అనేక సార్లు మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం, అనేక సార్లు దేవుని సన్నిధికి మనం వచ్చి ప్రసంగికులు ప్రసంగం చెప్తే వినాలని, పాటలు పాడేవారు పాటలు పాడితే మనం వినాలని, ఇంకా ఆయా రీతులుగా దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. ఈ మనం కార్యక్రమాలు కూడా దేవుని వాక్యం వినాలని, పాటలు వినాలని, లేదంటే ఆయా ప్రసంగికుల్ని చూడాలని అనేక సార్లు మనం ఈ రీతిగా కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. కానీ నువ్వు ఎప్పుడైనా ఒక క్లియర్ కట్ విత్ ఎ స్ట్రాంగ్ డెసిషన్, విత్ ఎ స్ట్రాంగ్ డిజైర్, ఒక దృఢమైన నిర్ణయంతో ఈ రోజు దేవుని వాక్యం విన్న వెంటనే దేవుడు నా జీవితంలో క్రియ, దేవుడు నా జీవితంలో కార్యము జరిగించును అన్న రీతిగా ఎప్పుడైనా నువ్వు అటువంటి దృఢమైన ఆశతో కార్యక్రమాన్ని చూస్తూ వచ్చావా? అటువంటి దృఢమైన ఆశతో నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చావో లేదో ఈ సాయంకాలం పరీక్షించుకోవాలి. చూడండి, ఇంకొక వచనం చూపించాలని ఆశపడుతున్నా. మత్తయి సువార్త, బైబిల్ వారు మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనము. The Gospel of Matthew chapter 19 verse 26. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. చూసారా అమ్మ, అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఇది మనుష్యుడికి అసాధ్యము కానీ దేవునికి సాధ్యము. యేసు ప్రభు వారితో చూసి, మనుషులకి ఇది అసాధ్యము కానీ దేవునితో సమస్తము సాధ్యము. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. The things which are impossible with man are possible with Lord Jesus Christ. ఈ రాత్రి నువ్వు గమనించవలసిన విషయం, మనుషులకి అసాధ్యమయ్యేది సాధ్యపరిచే దేవుడు యెహోవా దేవుడు ఒక్కడే. నువ్వు నిస్పృహ నిరాశలు ఉన్నావేమో, నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నావేమో, నువ్వు అనుకుంటున్నావు నా తల్లిదండ్రులతో ఈ సమస్య తీరదు, నాకున్న సంఘంలో ఈ సమస్య తీరదు, నాకున్న వివాహంలో ఈ సమస్య తీరదు అని నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నావేమో. మనుషులని ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి నువ్వు గమనించవలసిన విషయం, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి నువ్వు గమనించవలసిన విషయం, మనుషులకి అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు యెహోవా దేవుడు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దుఃఖ దినములో జీవిస్తున్న నీవు, దుఃఖముతో జీవిస్తున్న నీవు, నువ్వు నిస్పృహ నిరాశలో జీవిస్తున్న నీవు, ఈ సాయంకాల సమయంలో దేర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఈ సాయంకాల సమయం నీకు శుభకరమైన వార్త. యెహోవా సాధ్యపరిచే దేవుడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా సాధ్యపరిచే దేవుడు. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 27వ వచనం. ఆయన మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. చూసారా అమ్మ, ఇంకోసారి గాడ్ ఈజ్ ఓవర్ అండ్ అగైన్ ఇన్ ద గాస్పెల్ ఈజ్ సేయింగ్, పరిశుద్ధాత్మ దేవుడు సువార్త గ్రంథంలో రాసిపెట్టి మనుషులకి అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు యెహోవా దేవుడు. ద థింగ్స్ విచ్ ఆర్ ఇంపాసిబుల్ విత్ మెన్ ఆర్ పాసిబుల్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ రాత్రి నువ్వు గమనించవలసిన విషయం, ఎటువంటి శ్రమలు గుండా వెళ్తున్నావు, ఎటువంటి దుఃఖభరితమైన జీవితంలో నువ్వు జీవిస్తున్నావు. వివాహంలో దుఃఖమా, నీ ఉద్యోగంలో దుఃఖమా, నీ నిజ జీవితంలో దుఃఖమా, దుఃఖభరితమైన జీవితంలో జీవిస్తుంటే ఈ రాత్రి దుఃఖ దినములు సమాప్తమవులాగున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ద సాడ్ డేస్ ఆర్ ఓవర్, ద డిప్రెసింగ్ డేస్ ఆర్ ఓవర్ టునైట్ విత్ ద పవర్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి, దేవుని వాక్యంలో ఉన్న శక్తి ద్వారా నీ దుఃఖ దినములు సమాప్తము. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు దేవుని ఆలకించి దేవుని మాట విన్నట్లయితే నువ్వు ఎటువంటి కష్ట నష్టంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ కష్ట నష్టాల్లో నుంచి లేవనెత్తే దేవుడు. చూడండి, దాన్ని ఆధారం చేసుకొని మనుషులకి అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు యెహోవా దేవుడు. యెహోవా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా దాన్ని ఆధారం చేసుకొని చూడండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనము. నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనము. ఫరో సమీపించుచుండగా
ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అమ్మ జాగ్రత్త, నా మాట విన్నారు బాబు, నా మాట జాగ్రత్త విన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు ఫరో వస్తున్నాడు, ఐగుప్తులు వస్తున్నారని చూసి భయభ్రాంతులై అక్కడ భయపడి యెహోవాకి మొరపెట్టిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేని గురించి అయితే నువ్వు భయపడుతున్నావో దానిని, ఆ విషయాన్ని గురించి యెహోవా దేవు పాదాల చెంత మొరపెట్టవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. యెహోవా పాదాల చెంత నువ్వు మొరపెట్టకుండా నీకు విమోచన లేదు. నీ భయానికి పరిష్కారము కావాలి అనగా యెహోవా దేవుని దగ్గర మొరపెట్టాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు ఫరో వస్తున్నాడని చూసి, ఐగుప్తులు వస్తున్నారని చూసి వారు భయపడిపోయిన రీతిగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎందుకు భయపడిపోయారు అనగా 400 సంవత్సరాలు ఐగుప్తులు బానిసత్వంలో ఉన్న రీతిగా మనం చూస్తున్నాం. ఇఫ్ యు ఆర్ బాండెడ్ ఫర్ దిస్ సైటన్, సాతానుడు నీ జీవితాన్ని పట్టుకొని ఒక బానిస వలె నీ జీవితంలో ఒక భయాన్ని ప్రవేశపెట్టి నిన్ను పట్టి పీడిస్తున్నాడేమో. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు, ఎన్ని నెలలుగా సాతానుడు నీ జీవితాన్ని భయభ్రాంతుడు చేసి పీడిస్తున్నాడేమో. ఈ రాత్రి కాల్సంలో విడుదల నీకు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, దేవుని వాక్యంలో ఉన్న శక్తి ద్వారా, దేవుని రక్తంలో ఉన్న శక్తి ద్వారా విడుదలే ఈ సాయంకాల సమయంలో. ఈ సాయంకాలము నీకు దేవుని శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, దేవుని వాక్యంలో ఉన్న శక్తి ద్వారా విడుదల. మనం చూసినట్లయితే చూడండి, అక్కడ కొన్ని వచనాలు చదివి దాంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకుందాం. చూడండి 15వ వచనము. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పాడు. చూసారా, నా మాట జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు భయపడిపోయి ఫరో వస్తున్నాడని చూసి, ఐగుప్తులు వస్తున్నారని చూసిన వెంటనే, ఎప్పుడైతే భయపడిపోయిన వెంటనే మోషే యెహోవాకు మొరపెట్టిన రీతిగా, ఇశ్రాయేలీయులు మొరపెట్టిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూసాం. అయితే మొరపెట్టిన వెంటనే యెహోవా దేవుడు ఏమంటున్నాడు? సాగిపోవుడు, యు మూవ్ ఆన్. నాకెందుకు మొరపెడదు? వై ఆర్ యు క్రైయింగ్ అవుట్ టు మీ? దెన్ టెల్ ద ఇజ్రాయెల్స్ టు మూవ్ ఆన్. వై ఆర్ యు క్రైయింగ్ టు మీ? నాకు ఇశ్రాయేలీయులకి చెప్పుము సాగిపోవుడి అన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నేర్చుకోవలసిన సత్యం ఏంటి అనగా, యెహోవా దేవుడు ఇశ్రాయేలుకి చెప్పే మాట ఏంటి అనగా, భయభ్రాంతులై మీరు అక్కడ నిలిచిపోకుండా ముందుకు సాగుడి అన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, ప్రియ సోదరి, వాక్యం వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, గమనించవలసిన విషయం, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు స్ట్రక్ అయిపోయి ఉన్నావేమో, ఎటువంటి పరిస్థితుల్లో సాతానుడు నీ జీవితంలో భయము ప్రవేశపెట్టి నిన్ను ప్యారలైజ్ చేసి ఉన్నాడేమో, ఈ రాత్రి కాల సమయంలో యూ హ్యావ్ టు మూవ్ ఆన్, యూ హ్యావ్ టు గెట్ అప్ అండ్ మూవ్ ఆన్. వాక్యం వింటున్న నీవు, మన వాక్యం ముగించే లోపల యూ హ్యావ్ టు మూవ్ ఆన్, యూ హ్యావ్ టు గెట్ అప్ ఫ్రమ్ యువర్ సిచ్యువేషన్. నువ్వు లేవాలి, నువ్వున్న పరిస్థితుల్లోంచి నువ్వు లేచి ముందుకు సాగాలి. నువ్వు ముందుకు ఏ రీతిగా సాగాలి? యెహోవానే ఆశ్రయించుట. యూ హ్యావ్ టు సీ ద ఆథర్ అండ్ ద పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్. యెహోవా దేవుని వైపు చూసి నువ్వు ముందుకు సాగాలి. ముందుకు సాగిన వెంటనే యెహోవా దేవుడు ముందుకు సాగిన వెంటనే, డోంట్ ఫియర్ కెన్ మేక్ యూ టు గివ్ అప్, డోంట్ గో ఫార్వర్డ్. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మనుషులతో అసాధ్యమైనది దేవునితో సాధ్యము. దేవుని సాధ్యపరిచే దేవుడు కాబట్టి దేవుని ఆశ్రయించి నువ్వు లేచి ముందుకు సాగాలి. నీకున్న శ్రమలో, నీకున్న కష్టంలో, నీకున్న నష్టంలో యెహోవా దేవుడు నా చెంత ఉండగా నాకు భయమేలా, యెహోవా దేవుడు నా చెంత ఉండగా అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు నాతో ఉండగా నాకు భయమేలా. ఐ విల్ నాట్ ఫియర్. నేను అనేక సార్లు చెప్తూ వచ్చాను, జెనసిస్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూసినట్లయితే భయపడుకుడి, డూ నాట్ ఫియర్ అని 365 days 365 సార్లు రాయబడింది బైబిల్లో. అనగా రోజుకొకసారి అన్నమాట. రోజుకొకసారి యెహోవా దేవుడు చెప్తున్నాడు, డోంట్ ఫియర్, ఐఎమ్ విత్ యూ, నేను నీతోనున్నాను, భయపడుకుడి. భయపడుతున్నావా? దేని గురించి భయపడుతున్నావు? ఎగ్జామ్స్ గురించి భయపడుతున్నావా? ఫెయిల్ అయిపోతానేమో అని భయపడుతున్నావా? ఉద్యోగం దొరుకుతుందో నాకు దొరకదో అని భయపడిపోతున్నావా? నా కుమారుడికి వివాహము అవుతుందో కాదని భయపడుతున్నావా? అమ్మ, నా జీవితంలో నాకు వివాహం అవుతుందో లేదో అని నువ్వు భయపడుతున్నావా? మూవ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్, గెట్ అప్ ఫ్రమ్ యువర్ సిచ్యువేషన్. నీ పరిస్థితుల్లోంచి లెగిసి నువ్వు ఆ భయాన్ని జయించి ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ముందుకు సాగాలి. ఏ రీతిగా ముందుకు సాగాలి? 16-18 వచనం. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము వచ్చెను, ఆరిన నేల మీద నడిచిపోదురు. చూసారా, దేవుడు ఏం చెప్తున్నాడు? మోషేకి నువ్వు భయపడకయా మోషే, ఇశ్రాయేలీయులకి చెప్పు, నువ్వు ముందుకు సాగమని చెప్పిన దేవుడు విత్ ఎ ప్లాన్, విత్ ఎ ప్రామిస్, హీస్ గివింగ్ ఎ ప్లాన్. ఒక ప్రణాళికతో పాటు వాగ్దానం ఇచ్చే రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యెహోవా దేవుడు మనకి ఎప్పుడైనా వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, ఆ వాగ్దానంతో పాటు మనకు ఒక ప్రణాళిక కూడా
యెహోవా దేవుడు ఇచ్చే దేవుడు. ఏమని చెప్తున్నాడు? నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపు అన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది. ఆ కర్ర ఎత్తి సముద్రం వైపు చాపు. చాపిన వెంటనే ఆ సముద్రము పాయలు అవును అన్న రీతిగా యెహోవా దేవుడు చెప్పాడు. చెప్పిన వెంటనే మోషే, అరే నా చేతిలో కర్ర ఉంది, ఈ కర్రతో పాటు సముద్రం ఏ రీతిగా పాయలవును అన్న రీతిగా దేవుడిని క్వశ్చన్ చేయలే. ఇమ్మీడియట్గా విత్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్, తూచా తప్పని విధేయతతో మోషే ఏ రీతిగా యెహోవా దేవుడు చెప్పాడో ఆ రీతిగా చేసే రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో ఎందుకు దుఃఖదినం? ఈరోజు నీ జీవితంలో ఎందుకు భయం? ఈరోజు నీ జీవితంలో ఎందుకు శాంతి సమాధానం లేదు అనగా దేవుడు నీకు ఆల్రెడీ ఇచ్చిన వాటిని ఉపయోగించడానికి బదులుగా నువ్వు మర్చిపోతున్నావు. ఈ రాత్రి నీ చేతిలో ఎటువంటి శక్తిని దేవుడు ఇచ్చాడు? నీ నోట్లో ప్రార్థనించాడు కదా, నీ చేతిలో వాక్యం ఇచ్చాడు కదా, నీకు విశ్వాసం దయచేస్తాడు కదా. ఈ రాత్రి నువ్వు చేయవలసిన పని ఏంటి అనగా, నువ్వు ఏదైతే వాగ్దానం దేవుడు ఇచ్చాడు, బైబిల్ చదివితేనే కదా బైబిల్లో ఉన్న వాగ్దానాలు మనము క్లెయిమ్ చేయగలం. ఈ రాత్రి గమనించవలసిన విషయం, ఎటువంటి భయంతో నువ్వు ఉన్నప్పటికీ కూడా నీకిచ్చిన విశ్వాసము, నీకిచ్చిన రక్షణ, నీకిచ్చిన బలము, నీకిచ్చిన శక్తి, నీకిచ్చిన దృఢమైన నిశ్చయము, యేసు ప్రభు ద్వారా నువ్వు అన్ని చేయగలవు అనే విశ్వాసముతో ఈ రాత్రి కాల సమయంలో నువ్వు లేచి నీకున్న భయాన్ని నువ్వు ఎదుర్కోవాలి. మోషేతో ఏమన్నాడు? మోషే, నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్ర లేపు. కర్ర లేపిన వెంటనే నేను కార్యం జరిగిస్తాను. నువ్వు కర్ర లేపిన వెంటనే నేను కార్యం జరిగిస్తాను. ఏ రీతిగా కార్యం జరిగిస్తాను అనగా 17వ అధ్యాయంలో మనం చూస్తే, ఐగుప్తీయుల హృదయములను కఠినపరిచెదను, నీవు నా మాట విన్నట్లయితే నేను నీ పక్షాన కార్యం చేసేది. చూసారా? సి విత్ అ ప్రామిస్ గాడ్ ఈస్ గివింగ్ ఎ ప్లాన్. నువ్వు నా మాట విన్నట్లయితే, నువ్వు నాకు విధేయత చూపించినట్లయితే నేను నీ పక్షాన పనిచేస్తాను అన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మోషే కర్ర లేపిన వెంటనే అది ఆ సముద్రము ఆ పాయలైన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. నీకు ఇచ్చిన విశ్వాసము, నీకు ఇచ్చిన బైబిల్ గ్రంథము, జీవ గ్రంథము నీ చేతిలో దేవుడు అనుగ్రహించాడు కదా. దేవదూతలకి ఈయని గ్రంథాన్ని నీ చేతిలో పెట్టాడు. నువ్వు ఉపయోగిస్తున్నావా? నీకు ఇచ్చిన విశ్వాసాన్ని నువ్వు ఉపయోగిస్తున్నావా? నీకు ఇచ్చిన శక్తిని, దేవుని రక్తం చేత కడగబడి పరిశుద్ధాత్మ శక్తి నీకు ఉన్నది, ఆ పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు ఉపయోగిస్తున్నావా లేదా? ఈ రాత్రి కాల్సంలో గమనించవలసిన విషయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూసారా? నీ చింత యావత్తు ఆయనపై ఏమన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చదివాం. వాట్ ఎవర్ నీకు ఎటువంటి చింత ఉందో ఈ రాత్రి ఆయనపై అప్పగిస్తే ఆయన హీఈస్ రెడీ టు టేక్ యూర్ లో. ఎవరు తీసుకుంటానికి ఇష్టపడకపోవచ్చు, కానీ ఈ రాత్రి కాల సమయంలో నీకున్న దుఃఖ జీవితం, నీకున్న దుఃఖభరితమైన వివాహము, నీకున్న దుఃఖభరితమైన పర్సనల్ లైఫ్ యేసు ప్రభు తీసుకుంటానికి అంగీకరిస్తున్నాడు. చూడండి, ఆ నిర్గమాకాండము 14వ అధ్యాయము 19వ వచనము. నిర్గమాకాండము 14వ అధ్యాయము 19వ వచనము. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. చూసారా? ఎప్పుడైతే మోషే వారి మాట విన్న వెంటనే యెహోవా దేవుడు వారికి ఆశ్రయించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యెహోవా దేవుడు దేవదూతల్ని పంపించి వారికి తోడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, ప్రియ సోదరి, వాట్ ఎవర్ ఫియర్స్ యు ఆర్ ఫేసింగ్ టునైట్, ఎటువంటి భయభ్రాంతుడై జీవిస్తున్నావేమో నీ జీవితంలో, ఈ రాత్రి నీకు విడుదల. దుఃఖ దినములు సమాప్తమాయను ఈ రాత్రి. ఎందుకనగా యెహోవా దేవుడు, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మనుషులకి అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు యెహోవా దేవుడు. చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయం 31వ వచనం. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. చూసారా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ బీ టు గాడ్. యెహోవా దేవుడు చెప్తున్నాడు. యెహోవా దేవుడు ఏమని చెప్తున్నాడు? యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలులు చూచిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడైన మోషే యందు నమ్మిక ఉంచిరి. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఎ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. లాస్ట్ ఈ చివరగా ఈ వాక్యం చదువుకొని నేను ప్రార్థన 14వ అధ్యాయం 13వ వచనము. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మోషే ప్రజలతో ఏమని చెప్తున్నాడు? భయపడకుడి, నిబ్బరముగా ఉండి, స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణ మీరు ఊరుక నుండి చూడుడి. నీ జీవితంలో ఈరోజు చేయవలసిన పని, స్టాండ్ స్టిల్.
and see the salvation of the Lord. ఉన్న పరిస్థితుల్లోంచి లేగు, నువ్వు ముందుకు సాగు. దేవుని మీద ఆధారపడి, దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసము, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము, దేవుడు నీకు ఇచ్చిన జీవ గ్రంథము చదువుతూ ఆ వాగ్దానాలను నువ్వు క్లెయిమ్ చేస్తూ ముందుకు సాగినట్లయితే ఎటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు, ఎటువంటి దుఃఖమైన జీవితంలో నువ్వు జీవిస్తున్నప్పటికీ కూడా శాంతి సమాధానము కలుగు చేసే దేవుడు, నీ చింత యావత్తు ఆయన తీసుకునే దేవుడు, మనుషులకి అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు యెహోవా దేవుడు. అలనాడు ఇశ్రాయేలుకి సహాయం చేసిన దేవుడు నీకు కూడా సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు భయపడకుండా నువ్వు ముందుకు సాగినట్లయితే, యెహోవాను చూస్తూ నీ చేతిలో ఏదైతే దేవుడు ప్రసాదించాడో దాన్ని నీకు ఇచ్చిన నోరు నువ్వు ఉపయోగించు, ప్రార్థించు. దేవా నాకు విడుదల దయచేయి, నాకు ఈ దుఃఖ దినములు సమాప్తమవులాగున ఈరోజు నువ్వు నాకు సహాయం చేయి దేవా అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు విడుదల దయచేయాలని ఆశపడుతున్నాడు. విశ్వాసంతో దేవుడిని అడుగుదాం ఈరోజు. దేవా, ఈ దుఃఖభరమైన జీవితము సమాప్తం ఈ రోజు నుంచి. ఐ వాంట్ టు పుట్ ఎన్ ఎండ్ టు మై డిప్రెసింగ్ డేస్. ఈ రోజే విమోచన దినం, ఈ రోజే రక్షణ దినము. ప్రవ్వా, ఈ నా జీవితంలో ఉన్న దుఃఖ దినాలు సమాప్తమవులాగా నువ్వు నాకు సహాయం చేయి ప్రవ్వా. ప్రవ్వా, నా చేతిలో ఇచ్చిన రక్షణ, ప్రవ్వా నాకు అనుగ్రహించిన ఈ వాగ్దానము, నాకు అనుగ్రహించిన జీవ గ్రంథం ప్రవ్వా చదివి దాని మీద ఆధారపడి నీ వైపు చూసి ముందుకు సాగాలని ఆశపడుతున్నాను ప్రవ్వా. భయపడి నేను స్ట్రక్ అయిపోయాను ప్రవ్వా, నేను ఎక్కడున్నానంటే అక్కడే ఉండిపోయాను, భయపడిపోయి ముందుకు సాగలేకపోయాను. ఈరోజు ముందుకు సాగాలని ఆశపడుతున్నాను, విశ్వాసంతో లేచి నేను ముందుకు సాగాలని ఆశపడుతున్నాను. ప్రభువా నాకు సహాయం చేయన్నట్లయితే దేవుడు నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాను. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. అడ్రస్ 1-1- మరలా 214/2 1-1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. ఫ్లాట్ నంబర్స్ 505 and 506. పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.